శివశంకర్ అనే వ్యక్తి నిజంగానే మంచి ఆలోచన ఉండే వ్యక్తి, యువకుడు. భగవంతుడు ధర్మాన ప్రజలంతా ఆశీర్వదిస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నెలకు 5,000 రూపాయలు ఇస్తూ ఉండాలంటే అది గొప్ప విషయము. ఈ మాదిరి ఏ వ్యక్తి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇచ్చింది ఏకైక వ్యక్తి అంటే శివశంకర్ అని నేను గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను. అభివృద్ధి అనే మాటకి ఏదన్నా వస్తే ఎమ్మెల్సీ రెడ్డి అని ఆదర్శంగా తీసుకుంటాం మేము. ఎందుకంటే ఆయనకు అభివృద్ధి మీద ఉన్నంత పట్టుదల ఏ నాయకుడు కూడా కనీసం కెలవాది రామకృష్ణారెడ్డి వాళ్ళు అమర్నాథ్ రెడ్డికి కానీ వెంకటయ్య గౌడ్కి గారు కానీ ఎవరికి కానీ నాకు అనిపించేది ఎవరికీ లేదు. అతనికి మాత్రం 90% నా నియోజకవర్గం బాగుండాలా, నా ప్రజలు బాగుండాలా, నేను అందరికీ వాళ్ళకి దగ్గరగా ఉండాలా. కాకపోతే ఆయన ఒక పెద్ద పోస్టింగ్లో నుంచి వచ్చినాడు కాబట్టి ఐజీగా ఉన్నప్పుడు వచ్చినారనమాట. అది రిజెక్ట్ చేసి వచ్చినాడంటే ఇక్కడికి, అది నిజమేనా? నిజమే, ఖచ్చితంగా. అదే అభివృద్ధి మంచి మన పలమనేరు కాన్స్టిట్యూషన్ మన నియోజకవర్గం డెవలప్ చేయాలని పట్టుదలతో వచ్చిన ఏకైక వీరుడు సూర్యుడు ఉంటే అతను రెడ్డెపరెడ్డి అనే ఎమ్మెల్సీ రెడ్డెపరెడ్డి. అతని తమ్ముడు భాస్కర్ రెడ్డి కూడా బాగా పెద్ద పంజాని మండలం పట్టుండే ఆయన లీడర్షిప్. అట్లా వాళ్ళంతా స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పలమనేరులో ఇంకా ఏం అభివృద్ధి జరిగితే బాగుంటుంది? ఇంకా పలమనేరు అభివృద్ధి అంటే ఇప్పుడు అది చెప్తున్నారు, పలమనేరు చెరువు గుడ్డి చెరువు అని అంటారు ప్రతి ఒక్కరు. దాన్ని ఏదన్నా ఒక స్విమ్మింగ్ కానీ ఒక టూరిస్ట్ ప్లేస్ కానీ చేసుకుంటే, ఇప్పుడు మన కాంగ్రెస్ శివన్న అది కూడా బ్రదరు, అవన్నీ మంచి స్థానికుడు, ఆయన కొత్తదనము, యువకుడు. అలాంటి వ్యక్తులు చూడే అందరూ డబ్బులు తీసుకొని ఆ పదవులను ఆహ్వానించి ఖర్చు పెడతా ఉంటారు. ఇతను స్వయాజీతంగా వచ్చి తన కష్టంతో ఈ కార్యకర్తల్ని ఆదరించినట్లు నాకు తెలిసి 49 సంవత్సరాలు అవుతుంది. ఈ మాదిరి ఏ వ్యక్తి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇచ్చింది ఏకైక వ్యక్తి అంటే శివశంకర్ అని నేను గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను. భగవంతుడు ఆయన ఆశీర్వదించి ఏదన్నా చేస్తే మంచిది నాకు అనిపిస్తుంది. పక్కా గెలుస్తాడంటారా మీరు? కష్టపడితే గెలుస్తాడు. ఏది కూడా కష్టంతో కూడిందే కదా జీవితము. అది మనం ఏది కూడా ఒక పంట వచ్చినా, ఒక పైరు వచ్చినా, ఏది కూడా కష్టం మీద వచ్చేదే కదా మనకు అద్భుతంగా ఉంటుంది. అడ్డదోట్లుగా ఏది రాదు కదా, అది వచ్చిన 8 దినాలు నిలదు కదా. కాబట్టి వీళ్ళిద్దరి పైకి వాళ్ళు బాగా కష్టపడి శివశంకర్ అనే వ్యక్తి నిజంగానే మంచి ఆలోచన ఉండే వ్యక్తి, యువకుడు. భగవంతుడు ధర్మాన ప్రజలంతా ఆశీర్వదిస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నెలకు 5,000 రూపాయలు ఇస్తూ ఉండాలంటే అది గొప్ప విషయము. 120 ఏళ్ళ చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీకి అది. మేమైతే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నోళ్ళే, వైఎస్ఆర్కి వచ్చినాము. ఇప్పుడు కూడా అట్లా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ని చూస్తే. మంచి లీడర్షిప్ అయితే శివశంకర్ అనే సార్ వచ్చినాడు కాబట్టి మంచి నిలదొక్కుని బలంగా ప్రజల్లోకైతే బాగా పోతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు తిరిగినంత విధంగా కూడా పోతూ ఉన్నాడు, బ్రహ్మాండంగా పోతూ ఉన్నాడు నిజంగానే. దేవునితో మనం చెప్పుకునేది కానీ మనం ఏమన్నా ఆయన నుంచి ఏమి ఆశించలేదు. చూస్తూ ఉంటే ప్రజాభిప్రాయం కింద చూస్తూ ఉంటే ఆయనకుండే పట్టు వీళ్ళకి గాన ఉంటే ఎంతో బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రతి ఊరికి వస్తే సమస్యల గురించి మాట్లాడాలి అధికారులు. అది ఎవరైనా కానీ అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, నేను కానీ, ప్రతి ఒక్క నాయకుడు